బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెడ్ లైన్ విధిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే మా లక్ష్యం అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో ఇచ్చినటువంటి డెడ్ లైన్ అందరికి తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఇక మావోయిస్టులందరూ లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే మిగిలిపోయినటువంటి మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులలో ఈ 15 మంది మరి త్వరలోనే లొంగిపోవాలంటూ ఒక డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో దాదాపు 500 మందికి పైగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసిన పరిస్థితి మనం చూసాం. ఇక మిగిలినటువంటి మావోయిస్టులు కూడా తమ ఆయుధాలని వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిన అవసరం ఉంది. మంచి గౌరవంతో ప్రజాక్షేత్రంలో మీకు పునరావాసం కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అయితే ఒక డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత తిరుపతి జాడ ఇప్పటికీ దొరకలేదు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదు. అయితే తెలంగాణ క్యాడర్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కామ్రేడ్స్ ఎవరనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ 15 మంది ఎవరు, ఆ 15 మంది కామ్రేడ్స్ మరి ఎవరనేటువంటి ఒక చర్చ ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, అటు సోషల్ మీడియా వేదికగా కూడా కొంత మరి ఆ కామ్రేడ్స్ పైన జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ డెడ్ లైన్కి నిజంగానే రీచ్ అవుతారా? డీజీపీ పిలుపు మేరకు మరి మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతున్న వేళ నక్సల్స్ రహిత దేశంగా మార్చి 31 నాటికి అధికారికంగా కేంద్రం ప్రకటించే అవకాశం ఉందా అనే ఒక చర్చ జరుగుతుంది.